నమస్తే, వెల్కమ్ టు ఆర్వీఆర్ టీవీ. ఇప్పుడు ప్రపంచంలో హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది ఏఐ డేటా సెంటర్ల గురించి. కొత్త డేటా సెంటర్లు ఏర్పాటుకు అమెరికా, సింగపూర్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు సైతం భయపడుతున్న వేళ భారత్ ఆ దిశగా ఎలా దూసుకుపోతుంది? ఈ సెంటర్ల ఏర్పాటు కోసం దేశవ్యాప్తంగా తీవ్రస్థాయి పోటీ ఎందుకు నెలకొంది? డేటా సెంటర్ల రేసులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎలా దూసుకెళ్తున్నాయి? డేటా సెంటర్ల ఏర్పాటుకు ఏపీ, తెలంగాణ అనూహ్య స్థాయిలో ఎలా పోటీ పడుతున్నాయి? తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో అసలు ఈ డేటా సెంటర్ల అవసరం ఏంటి అనే విషయాలను ఇప్పుడు పరిశీలిద్దాం. టెక్ ప్రపంచం మొత్తం ఇప్పుడు డేటా సెంటర్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. మీరు ఈ వీడియో చూస్తున్న ప్రతి సెకండ్ స్వల్ప సమయంలో గూగుల్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, చాట్ జీపీటీ మాధ్యమాల్లో కోట్ల మెగాబైట్ల డేటా ప్రయాణిస్తుందనే విషయం ఎంతమందికి తెలుసు? మనం రోజు వాడే యూపీఐ పేమెంట్లు, బ్యాంక్ లావాదేవీలు, యూట్యూబ్ వీడియోలు, క్లౌడ్ స్టోరేజ్, ఏఐ టూల్స్ వెనుక ఉన్న అసలైన పవర్ హౌస్లు డేటా సెంటర్లే. ఇవి ఇప్పుడు కేవలం టెక్నాలజీ మిషన్లు మాత్రమే కాదు, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల జీవనాడులు. రియల్ ఎస్టేట్, పర్యావరణం, ఉపాధి అవకాశాలు, జీడీపీని శాసించే బిగ్గెస్ట్ గేమ్ చేంజర్లు. అలాంటి ఏఐ డేటా సెంటర్ల ఏర్పాట్లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఒకదాన్ని మించి మరొకటి పోటీ పడుతున్నాయి. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల వేట సాగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో గూగుల్, అదానీ కనెక్ట్, ఎయిర్టెల్ కలిసి ఇప్పటికే 1.35 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో గిగాబైట్ సామర్థ్యం గల డేటా సెంటర్ను నెలకొల్పుతున్నాయి. రిలయన్స్ మరో 1.2 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో అక్కడే మరొక డేటా సెంటర్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇక హైదరాబాద్ లోని ఫ్యూచర్ సిటీలో ఇప్పటికే AWS 60,000 కోట్ల రూపాయలతో డేటా సెంటర్ పనులు ప్రారంభించింది. మైక్రోసాఫ్ట్ మరో $20.5 బిలియన్ కమిట్మెంట్ ఇచ్చింది. భవిష్యత్తు టెక్నాలజీ, ఆర్థిక ప్రగతి, జీవన ప్రమాణాల మెరుగుదలకు ఈ డేటా సెంటర్లే గుండెకాయలుగా నిలవబోతున్నాయి. రాబోయే 10 ఏళ్లలో భారతదేశంలో 15 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు కేవలం డేటా సెంటర్ల కోసమే రాబోతున్నాయి. అందులో సగభాగానికి పైగా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకే వస్తోంది. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అవసరమైన డేటా సెంటర్ల కదేంటి? దాని డిజిటల్ కోట అని ఎందుకంటారు? లోపల ఏం జరుగుతుంది అనే విషయాలు సాధారణంగా అందరికీ అర్థం కావు. ఆ విషయాలను ఇప్పుడు పరిశీలిద్దాం. డేటా సెంటర్ అనేది ఒక పెద్ద భద్రమైన భవనం. దాని లోపల రోబోటిక్ పర్యవేక్షణ, 24 గంటలు నిరంతరం విద్యుత్ సరఫరా, బయోమెట్రిక్ సెక్యూరిటీ, అగ్నిమాపక వ్యవస్థలుంటాయి. ఆ భవనంలో కోట్లాది మైక్రోచిప్లు నిరంతరం పనిచేస్తూ ఉంటాయి. అంతెందుకు, మనం నిద్రపోతున్నా, మేలుకొని ఉన్నా, మనం చేసే ప్రతి ఒక్క పని వెనుక డేటా సెంటర్లే కీలక పాత్ర వహిస్తాయి. దేశాల మధ్య జరిగే యుద్ధాల్లో గెలుపును కూడా ఈ డేటాయే శాసిస్తుందంటే దీని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. ప్రతి సర్వర్ వెనుక మైక్రో సెకండ్లో కొన్ని కోట్ల లెక్కలను పరిష్కరిస్తుంది. ఈ ప్రాసెసింగ్ తో విపరీతమైన వేడి పుట్టుకొస్తుంది. కానీ ఒక్క సెకండ్ పాటు విద్యుత్ ఆగిపోయినా లేదా కూలింగ్ సిస్టమ్ పని చేయకపోయినా సెకండ్లలోనే డేటా పాడైపోతుంది. కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతుంది. అందువల్ల అత్యున్నత నాణ్యత గల విద్యుత్ సరఫరా, అత్యాధునిక కూలింగ్ వ్యవస్థలు తప్పనిసరి. వీటి కోసమే డేటా సెంటర్ల ఏర్పాటుకు లక్షల కోట్ల రూపాయల వ్యయం అవుతుంది. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఎక్కడైతే ఉంటుందో దాని దగ్గర డేటా సెంటర్ పెట్టారు అధ్యక్ష. నేను స్వయంగా చూశాను అధ్యక్ష. బయట నుంచి అసలు ఏం అసలు సౌండ్ కూడా లేదు. ఎస్, లోపలికి వెళ్తే, ఆ బిల్డింగ్ లోపలికి వెళ్తే కంప్యూటర్ కెపాసిటీలో సౌండ్ ఉండొచ్చు, కూలింగ్కి సౌండ్ ఉంది అధ్యక్ష. కానీ బయటకు వచ్చి ఏమి తెలియట్లా. అసలు అక్కడ డేటా సెంటర్ ఉందని మేము ఆశ్చర్యపోయాం. ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు పెడితే రాష్ట్రాలకు అసలు లాభం ఏంటి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జీడీపీ ఎలా పెరుగుతుంది? అభివృద్ధి ఎలా జరుగుతుంది? డేటా సెంటర్ లోపల నేరుగా పనిచేసే ఉద్యోగాలు పెద్దగా ఉండవు, కానీ పరోక్ష ప్రయోజనాలు భారీగా ఉంటాయి. సర్వర్లు, జీపీయూలు, చిల్లర్ల కొనుగోలుతో రాష్ట్రానికి జీఎస్టీ రూపంలో వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. భారీ ఎత్తున భవన నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పన, భూముల రిజిస్ట్రేషన్లు, ప్రాపర్టీ ట్యాక్స్, స్టాంపు డ్యూటీల ద్వారా మున్సిపాలిటీలు, పంచాయతీలకు కూడా పెద్ద మొత్తంలో నిధులు సమకూరుతాయి. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం, రవాణా, విద్యుత్, కూలింగ్ పరికరాల తయారీ లాంటి పరిశ్రమలు, లాజిస్టిక్స్, హోటళ్ల నిర్మాణంతో రాష్ట్ర జీడీపీకి గణనీయమైన బూస్ట్ వస్తుంది. 2030 నాటికి తెలంగాణలో 22 నుంచి 28 మిలియన్ చదరపు అడుగులు, ఆంధ్రప్రదేశ్లో దాదాపు 23 మిలియన్ చదరపు అడుగుల కొత్త రియల్ ఎస్టేట్ డిమాండ్ ఏర్పడుతుంది. దీనివల్ల రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. ఇల్లు, రోడ్లు, వేర్ హౌస్లు, హోటళ్లు అన్ని అభివృద్ధి చెందుతాయి. ఇది రాష్ట్ర జీడీపీని కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. ఇంత డేటా సెంటర్ ఎకో సిస్టమ్ వస్తుంది కనుక ఎయిర్ కూలింగ్ ఎక్విప్మెంట్ అవసరం అధ్యక్షం. అండ్ ఎయిర్ కూలింగ్ ఎక్విప్మెంట్ ఎవ్రీ 5 years అప్గ్రేడ్ చేయాలి.
దానివల్ల ఈరోజు కెరియర్ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంది, ఎల్జీ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంది, ఇంకొక కంపెనీ కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టి రాయలసీమ, ఎందుకంటే రైజింగ్ రాయలసీమలో ఏకంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాం కనుక అక్కడ సుమారుగా 20,000 మందికి కేవలం కూలింగ్ వల్ల, ఈ కూలింగ్ ఎకో సిస్టమ్ వల్ల 20,000 మంది నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు మనం కల్పించబోతున్నాం అధ్యక్ష. ఆర్థికంగా ఇంత లాభం ఉన్న విద్యుత్ సరఫరా, పర్యావరణం, కాలుష్యం పరిస్థితి ఏంటి? ఏవైనా ప్రమాదాలున్నాయా? ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాయి? 100 మెగావాట్ల డేటా సెంటర్ దాదాపు 1,00,000 ఇళ్లకు సరిపోయేంత విద్యుత్తును వినియోగిస్తుంది. పాత పద్ధతిలో కూలింగ్ చేస్తే రోజుకు 10 నుంచి 30 లక్షల లీటర్లు నీరు కావాలి. నీటి లభ్యత తక్కువగా ఉండే ప్రాంతాలతో పాటు ఎండాకాలంలో అన్ని ప్రాంతాల్లోనూ ఇది తాగునీటిపై పెద్ద ఒత్తిడి కలిగిస్తుంది. విద్యుత్ సరఫరా నిలిచిపోతే నడిచే డీజిల్ జనరేటర్లు వాయు కాలుష్యానికి కారణమవుతాయి. అందుకే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కఠిన నిబంధనలు విధించాయి. డేటా సెంటర్లు కనీసం 51% సోలార్ లేదా విండ్ లాంటి గ్రీన్ ఎనర్జీని వాడాలని నిర్దేశించాయి. రీసైకిల్ చేసిన ఎస్టీపీ నీటిని వాడాలని నిబంధనలు విధించాయి. ప్రత్యేకమైన విద్యుత్ సబ్స్టేషన్స్, లైన్లు ఏర్పాటు చేస్తున్నాయి. 300 మెగావాట్లకు పైగా సామర్థ్యం ఉన్న సెంటర్లకు ప్రత్యేక విద్యుత్ లైసెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు అసలు మార్పు తెచ్చేది లేటెస్ట్ కూలింగ్ టెక్నాలజీ. మళ్ళీ చెప్తున్నా, కరెంట్ టెక్నాలజీ ఆఫ్ టుడే అధ్యక్ష. నేను స్వయంగా డేటా సెంటర్స్ చూశాను. నేను పాలో ఆల్టోలో ఇంటెల్ ఏర్పాటు చేసిన డేటా సెంటర్కి వెళ్ళి చూశాను. అక్కడ మొత్తం ఎయిర్ కూల్ టెక్నాలజీ వాడుతున్నారు, నాట్ వాటర్ కూల్ టెక్నాలజీ. సో టెక్నాలజీస్ కూడా చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా ఎమర్జ్ అవుతున్నాయి. కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. వాటర్ వినియోగం కూడా తగ్గించుకుంటున్నారు. ఎనర్జీ అవసరాలు కూడా కంప్యూటర్ కెపాసిటీకి తగ్గించే టెక్నాలజీ రోజు వస్తుంది అధ్యక్ష. అది నంబర్ 1. డేటా సెంటర్లలో నీటి వినియోగం, విద్యుత్ వాడకంపై తెలుగు రాష్ట్రాలలో భారీ ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఈ ఆందోళనలను అరికట్టే దిశగా 2 ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలేంటి? ఏఐ యుగంలో సర్వర్లు భారీగా వేడెక్కడంతో పాత కూలింగ్ సిస్టమ్ పనికి రాకుండా పోతున్న నేపథ్యంలో అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీ ఏంటి? కూలింగ్ వ్యవస్థలో నీటి వినియోగం, విద్యుత్ వాడకం తగ్గించేందుకు సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఈ టెక్నాలజీలో 3 ప్రధానమైన పద్ధతులు అనుసరిస్తున్నారు. మొదటి పద్ధతి డైరెక్ట్ టు చిప్ కూలింగ్. చిప్ మీదే కోల్డ్ ప్లేట్ పెట్టి నీరు లేదా ప్రత్యేక ద్రవం పంపిస్తారు. దీనివల్ల 20 నుంచి 30% విద్యుత్ ఆదా అవుతుంది. రెండో పద్ధతి సింగిల్ ఫేజ్ ఇమ్మర్షన్. సర్వర్ మొత్తాన్ని ప్రత్యేక ద్రవంలో ముంచేస్తారు. మూడో పద్ధతి 2 ఫేజ్ ఇమ్మర్షన్. ద్రవం మరుగుతూ వేడిని తీసుకెళ్తుంది. దీనివల్ల విద్యుత్, నీరు బాగా తగ్గుతాయి. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో జీరో వాటర్ కూలింగ్ టెక్నాలజీని వాడుతోంది. గూగుల్ వైజాగ్ ప్రాజెక్టులో అడ్వాన్స్డ్ ఎయిర్ కూలింగ్ తో పాటు సముద్ర జలాలు, ఎస్టీపీ రీసైక్లింగ్, నీటి వినియోగం మీద దృష్టి పెట్టింది. ఈ కొత్త టెక్నాలజీ 2026 నుంచి 2028 లోపు కొత్త పెద్ద డేటా సెంటర్లలో అమల్లోకి వస్తుంది. సో దయచేసి ప్రజలను కూడా, విశాఖపట్నం ప్రజలను కూడా నేను కోరేది ఏంటంటే, దయచేసి అపోహలు మీరు నమ్మద్దండి, దుష్ప్రచారం నమ్మద్దండి. ఒక పట్టుదలతో, ఒక కమిట్మెంట్తో మేము అందరం పనిచేస్తున్నాం. దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సింది, మారుతున్న జియోపొలిటికల్ సినారియోలో డేటా సెంటర్ అనేది మన సావరెన్ సాయిల్ పైన ఉండాల్సిన అవసరం చాలా చాలా ఉంది అధ్యక్ష. కొత్త స్మార్ట్ ఫోన్స్ కూడా ఏఐ ఫోన్స్ వచ్చేస్తున్నాయి, ఏఐ ఆన్ డివైస్ వస్తున్నాయి. అండ్ ఆ డేటా మొత్తం ఈ డేటా సెంటర్లో స్టోర్ అవుతుంది. సో మనం వాడే స్మార్ట్ ఫోన్స్ కూడా 5 సంవత్సరాలు మొత్తం రీవ్యాంప్ కాబోతున్నాయి అధ్యక్ష. ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా మొత్తం చేంజ్ అవుతున్నాయి. సో వీ హ్యావ్ టు లివ్ విత్ ఏఐ, వీ హ్యావ్ టు లివ్ విత్ డేటా సెంటర్. కానీ డెవలప్మెంట్ జరిగేటప్పుడు ఎంత స్మాల్ ఫుట్ ప్రింట్ మనం క్రియేట్ చేయగలుగుతాం అనేది మన పైన ఉన్న బాధ్యత. దానికి తగిన చర్యలు మేము తీసుకుంటున్నాం. ఎవరు ఆందోళన చెల్లాల్సిన అవసరం లేదు. భవిష్యత్తును శాసించబోయే ఏఐ డేటా పోటీలో తెలంగాణ ఎక్కడుంది? మైక్రోసాఫ్ట్, AWS అక్కడ ఏం చేస్తున్నాయి? ప్రస్తుతం 151 మెగావాట్ల సామర్థ్యంతో హైదరాబాద్ ప్రపంచ పటంలో 27వ స్థానంలో ఉంది. మరో 2.2 గిగావాట్స్ సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ల ఏర్పాటు ప్రణాళికలతో 19వ స్థానంలో నిలవబోతోంది. తెలంగాణలో ప్రపంచంలోనే అగ్ర దేశాల సరసన నిలిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. హైదరాబాద్లో గత 30 సంవత్సరాలుగా ఐటీఎస్ రంగాలు బాగా అభివృద్ధి చెందాయి. వేలాది కంపెనీలు, క్లౌడ్ కస్టమర్లు ఇప్పటికే ఉన్నారు. ఔటర్ రింగ్ రోడ్, బలమైన విద్యుత్ గ్రిడ్, భూకంపాలు లేని ప్రాంతం తెలంగాణకు పెద్ద అనుకూలతలు. AWS భారత్ ఫ్యూచర్ సిటీ చందన్వెల్లి ప్రాంతాల్లో పెద్ద స్థాయిలో విస్తరిస్తోంది. మైక్రోసాఫ్ట్ ఇండియా సౌత్ సెంట్రల్ రీజియన్ను 2026లో ప్రారంభించింది. అందులో జీరో వాటర్ కూలింగ్ టెక్నాలజీ ఉంది. తెలంగాణ ప్రభుత్వం శుద్ధి చేసిన మురుగునీటిని డేటా సెంటర్లకు సరఫరా చేసే పథకాలు చేపట్టింది. ఎంటర్ప్రైజ్, AI, క్లౌడ్ రంగంలో తెలంగాణ ప్రస్తుతం ముందుంది. అమెజాన్ మేనేజ్మెంట్, అమెజాన్ డేటా సెంటర్ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఫార్చ్యూన్ 500 కంపెనీస్ యొక్క ఇన్వెస్ట్మెంట్ను అట్రాక్ట్ చేయాలి అని
last December, we have organized a global summit. హైదరాబాదు నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో నివసించే నగరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈరోజు ఇన్వెస్ట్మెంట్ మొన్న ఎనర్జీ సంబంధించిన పరిశ్రమ కానీ, ఈరోజు అమెజాన్ ఇన్వెస్ట్మెంట్ కానీ, ఈ పెరి అర్బన్ రీజియన్ ఎకానమీలో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నాం. తద్వారా పరిశ్రమలు, తద్వారా ఇన్వెస్ట్మెంట్ రావడంతో లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. పరిశ్రమలు వచ్చి, పెట్టుబడులు వచ్చి చైనాతోనే పోటీ పడడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మనం ప్రిపేర్ చేస్తున్నాం. రాష్ట్ర విభజనతో రాజధాని కూడా లేకుండా పోయిన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? ఆధునిక డేటా సెంటర్ల యుద్ధంలో ఏపీ పరిస్థితి ఏంటి? డేటా ప్రపంచంలో ఏపీని అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషి ఏంటి? ఈ రంగంలో విశాఖపట్నం పేరు ఎందుకు మారు మోగిపోతుంది? హైదరాబాద్ కు దీటుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీకి అత్యంత సానుకూలమైన సుదీర్ఘ కోస్టల్ లైన్, సబ్సీ కేబుల్స్, గ్రీన్ పవర్లను తెరపైకి తెచ్చారు. సుదీర్ఘ సముద్ర తీరం కారణంగా అంతర్జాతీయ సబ్సీ కేబుల్స్ నేరుగా విశాఖపట్నం వద్ద ల్యాండ్ అవుతున్నాయి. దీనివల్ల డేటా సర్వే సెంటర్లైన సింగపూర్, మలేషియా, అమెరికాలతో డైరెక్ట్ కనెక్షన్ వస్తోంది. గూగుల్, అదానీ, ఎయిర్టెల్ కలిసి 601 ఎకరాల్లో 1 గిగావాట్ సామర్థ్యం గల ఏఏ హబ్ నిర్మిస్తున్నాయి. ఇది $15 బిలియన్ పెట్టుబడి. 2028 నాటికి వైజాగ్ డేటా సెంటర్లలో కార్యకలాపాలు ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా నిర్దేశించారు. ఆంధ్రప్రదేశ్లో సముద్రపు నీటితో కూలింగ్ చేసే అవకాశం వినియోగించుకొని 51% పైగా గ్రీన్ ఎనర్జీ వాడాలని నిబంధన పెట్టారు. ఇంటర్నేషనల్ గేట్వే, గ్రీన్ పవర్ విషయంలో తిరుగులేని ఆంధ్రప్రదేశ్ బలాన్ని చంద్రబాబు ప్రభుత్వం మార్కెట్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల్ని ఆంధ్రప్రదేశ్ వైపు ఆకర్షిస్తోంది. హైటెక్ సిటీతో ప్రారంభించాం హైదరాబాద్లో. ఆ తర్వాత సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేశాం. ఈరోజు భారతదేశంలో హైయెస్ట్ పెర్ కాపిటా ఇన్కమ్ తెలంగాణ, మోస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్. దట్ ఈస్ ది కాంట్రిబ్యూషన్ యూ హ్యావ్ మేడ్ అట్ దట్ టైమ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ టు రిమెంబర్ నౌ. టుడే all of us has to write this day. 2026 2026 April 28th, it will be remembered forever in the history of India, especially in the history of Andhra Pradesh. ఆ రోజు ఏ విధంగా అయితే హైటెక్ సిటీ, ఐటీ విప్లవానికి నాంది పలికిందో, ఈరోజు గూగుల్ డేటా, ఏఐ డేటా సెంటర్ ఏపీ టెక్నాలజీకే కాదు భారతదేశానికి ఒక గ్రోత్ ఇంజన్గా తయారవుతుందని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇన్ని లాభాలున్న అమెరికా, ఐర్లాండ్, నెదర్లాండ్, సింగపూర్ లాంటి దేశాలు కొత్త డేటా సెంటర్లను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? భారత్ ఇతర దేశాలపై ఎలా పై చేయి సాధిస్తోంది? ఆ దేశాల్లో ప్రధాన సమస్యలు విద్యుత్ గ్రిడ్ ఒత్తిడి, భూములు, నీటి కొరత. ఐర్లాండ్లో డేటా సెంటర్లు దేశం మొత్తం విద్యుత్లో 20 నుంచి 24% వినియోగిస్తున్నాయి. భూముల కొరత, నీటి కష్టాలతో నెదర్లాండ్స్లో కొత్త డేటా సెంటర్లపై నిషేధం విధించారు. సింగపూర్ కఠిన నిబంధనలు పెట్టింది. భారత్లో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. డేటా సెంటర్ల కొరతను తీర్చవలసిన తక్షణ అవసరం భారత్కుంది. మన దగ్గర పెద్ద సంఖ్యలో ఉన్న నైపుణ్యం కలిగిన యువత, తక్కువ ఖర్చు, విస్తృతమైన గ్రీన్ ఎనర్జీ సామర్థ్యం, ప్రభుత్వ మద్దతు కారణంగా ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ను ఐటీఈఎస్ రంగాలలో ప్రపంచ టెక్ కేంద్రంగా మార్చిన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అదే రీతిలో విభజన ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పటంలో నిలిపేందుకు సర్వశక్తులొడ్డుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే అందుబాటులో ఉన్న వనరులతో రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే దారిలో పయనిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో సబ్సీ కేబుల్స్, తెలంగాణలో ఇప్పటికే ఉన్న ఐటీ ఎకోసిస్టమ్ భారత్ను ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ హబ్గా మార్చడానికి వేదికలవుతున్నాయి. లిక్విడ్ కూలింగ్, జీరో వాటర్ టెక్నాలజీని తప్పనిసరి చేయడం ద్వారా ఇతర రాష్ట్రాలకు తెలుగు రాష్ట్రాలు మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయి. మొత్తం డేటా సెంటర్ ఎకోసిస్టమ్ మెచ్యూర్ అయ్యి 6.5 గిగావాట్స్ కెపాసిటీకి వస్తే సుమారుగా 3 టీఎంసీ బేస్డ్ ఆన్ కరెంట్ టెక్నాలజీ అవసరం పడుతుంది. ఇండస్ట్రీకి ఇస్తున్న నీరు నుంచే డేటా సెంటర్ నీరు మేము తీసుకుంటాం జరుగుతుంది. అది రెండోది. మూడోది, ఇప్పుడే చెప్పినట్లు కూలింగ్ టెక్నాలజీ కూడా మారుతుంది. అడ్వాన్స్ టెక్నాలజీస్ వస్తున్నాయి. దానివల్ల పర్ లీటర్ ఆఫ్ వాటర్కి, కూలింగ్కి మెరుగైన టెక్నాలజీ వల్ల అవసరాలు కూడా తగ్గుతున్నాయి. విద్యార్థులకు ఏ రంగాలలో మేలు జరుగుతోంది? ఏ కోర్సులు చదివితే ఉద్యోగాలు దొరుకుతాయి?
అనుబంధ పరిశ్రమల్లో ఎలాంటి ఉపాధి అవకాశాలున్నాయి? విద్యార్థుల కోసం ఇప్పుడు డేటా కేంద్రాల రూపంలో అద్భుత అవకాశాలు ఎదురుచూస్తున్నాయి. AI, క్లౌడ్ కంప్యూటింగ్, లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ, రెన్యూవబుల్ ఎనర్జీ, సైబర్ సెక్యూరిటీ, డేటా సెంటర్ మేనేజ్మెంట్ లాంటి రంగాల్లో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీర్లకు మంచి అవకాశాలుంటాయి. AI, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్ ఆపరేషన్స్ లాంటి ప్రత్యేక కోర్సులు చేస్తే మరింత మంచి ఉద్యోగాలు, పే స్కిల్స్ దొరుకుతాయి. కూలింగ్ సిస్టమ్స్ తయారీ, బ్యాటరీ స్టోరేజ్, ట్రాన్స్ఫార్మర్లు, ఫైబర్ నెట్వర్క్ నిర్మాణం, రవాణా, హోటల్ రంగాల్లో కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి. నేరుగా డేటా సెంటర్లో ఉద్యోగాలు స్వల్ప సంఖ్యలో మాత్రమే లభిస్తాయి. అయితే అనుబంధ పరిశ్రమల్లో 10 రెట్లు ఎక్కువ ఉపాధి అవకాశాలుంటాయి. వైజాగ్, హైదరాబాద్ చుట్టూ ఈ ఎకోసిస్టమ్ ఏర్పడడం స్థానిక విద్యార్థులకు పెద్ద అవకాశం. ఈ రోజు ఒక చర్చ జరుగుతుంది. డేటా సెంటర్ కేవలం ఒక డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు వస్తాయా అని. అధ్యక్ష, మళ్ళీ నేను చెప్తున్నా, ఒక డేటా సెంటర్ కాదు, ఎంటైర్ ఎకో సిస్టమ్ అనేది చాలా చాలా అవసరం. డేటా సెంటర్ ఇస్ అ క్యాటలిస్ట్ ఆఫ్ దిస్ ఎకో సిస్టమ్. ఈ రోజు ఏదో డేటా సెంటర్ కాదు, ఏ డేటా సెంటర్ పెడుతున్నా అంటే అడ్వాన్స్ చిప్స్ రావాలి, టెరాఫ్లాప్ కెపాసిటీ చిప్స్ రావాలి. ఆ చిప్స్ ఈ రోజు గూగుల్ తీసుకొస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఏఐకి సంబంధించిన కంపెనీలు, కట్టింగ్ ఎడ్జ్, జీరో లేటెన్సీ ఉండాల్సిన అవసరం ఉన్న కంపెనీలు విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుంటూ జరుగుతుంది. అది నంబర్ 1. నంబర్ 2, ఇంత డేటా సెంటర్ ఎకో సిస్టమ్ వస్తుంది కనుక ఎయిర్ కూలింగ్ ఎక్విప్మెంట్ అవసరం అధ్యక్షం. అండ్ ఎయిర్ కూలింగ్ ఎక్విప్మెంట్ ఎవ్రీ 5 years అప్గ్రేడ్ చేయాలి. దానివల్ల ఈరోజు కెరియర్ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంది, LG ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంది, ఇంకొక కంపెనీ కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టి దాంట్లో భాగంగా ఈరోజు అనేక కంపెనీలు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నాయి. ప్రత్యేకంగా విశాఖపట్నంలో వాళ్ళు భూములు అడుగుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఇలాంటి వరల్డ్ క్లాస్ ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేయాలి, డ్రై ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి, అవన్నీ ఏర్పాటు చేయాలి, తయారు చేయాలి, మళ్ళీ అవన్నీ స్టోర్ చేసి డెలివరీ టైంకి చేయాలంటే దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కావాలని వాళ్ళు కోరటం కూడా జరిగింది. అదే మంత్రి గారితో కూడా నేను కోఆర్డినేట్ చేసి అది కూడా విశాఖపట్నం కేంద్రంగా మేము ఏర్పాటు చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. చివరగా భారత్లో డేటా సెంటర్ల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లక్ష్యాలు ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. భారత్లో డేటా సెంటర్ల భవిష్యత్తు దివ్యంగా ఉండబోతోంది. 2032 నాటికి భారత్ ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ మార్కెట్లలో ఒకటిగా మారబోతోంది. ఏఐ వర్క్ లోడ్స్ పెరుగుతున్నందున లిక్విడ్ కూలింగ్, జీరో వాటర్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ అవకాశాలు భారీగా పెరుగుతాయి. తెలంగాణ లక్ష్యం క్లౌడ్, AI ఇంజనీర్గా మారడమైతే ఆంధ్రప్రదేశ్ లక్ష్యం డిజిటల్ గేట్వే అండ్ గ్రీన్ పవర్ హబ్గా మారడం. 2 భిన్న కోణాల్లో పురోగమిస్తున్న 2 రాష్ట్రాలు కలిసి భారత్ను ప్రపంచంలో డిజిటల్ సూపర్ పవర్గా మార్చగలవని నిపుణులు భావిస్తున్నారు. AI డేటా సెంటర్ల పురోగతిని గమనిస్తే తెలంగాణ క్లౌడ్ AI ఇంజిన్గా మారుతుంది. ఆంధ్రప్రదేశ్ డిజిటల్ గేట్వే గ్రీన్ పవర్ హబ్గా మారుతుంది. ఈ పోటీ వల్ల రాష్ట్రాల GDP పెరుగుతుంది. నిరుద్యోగులు, విద్యార్థులకు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కానీ సస్టైనబుల్ టెక్నాలజీ, ముందు చూపుతో కూడిన స్థిరమైన విధానాలు, ప్రణాళికల అమలు కొనసాగింపుతోనే అది సాధ్యమవుతుంది. మీరేమంటారు? రాబోయే 10 సంవత్సరాలలో హైదరాబాద్ పైచేయి సాధిస్తుందో లేక వైజాగ్ ఉత్తుంగ తరంగంలా ముందుకు దూసుకెళ్తుందో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ టెక్, రియల్ ఎస్టేట్ విద్యార్థి స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని లోతైన టెక్, ఉపాధి, ఇన్వెస్ట్మెంట్ కథనాల కోసం మన RVR టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.